హాయ్ హలో వెల్కమ్ టు డైలీ డిస్కవర్ టీవీ. లైఫ్ ఎప్పుడు ఖచ్చితంగా మనం ఊహించినట్టయితే ఉండదు. ఏవో ఒక టెస్టులు మనకి ఎదురుపడుతూనే ఉంటాయి. ఛాలెంజింగ్ గా తీసుకుని మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. ఎందుకు ఇప్పుడు లైఫ్ గురించి చెప్తున్నాను అని అంటే, ఈరోజు బ్రౌజింగ్ లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కనపడింది. అదేంటంటే, గత 30 ఏళ్లుగా శ్మశానంలో జీవిస్తూ ఒక 70 ఏళ్ల వృద్ధురాలు 5,000 సమాధులు తవ్విందంట. 5,000 సమాధులు. సో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక వృద్ధురాలు ఏంటి, శ్మశానంలో గత 30 ఏళ్ళుగా ఉండడం ఏంటి, 5,000 సమాధులు తవ్వడం ఏంటి. సో లైఫ్ ఇంత వెర్సటైల్ గా ఉంటుందా, మనకు తెలియని కోణాలు ఎన్నో ఉంటాయా అని అనడానికి నాకు ఈ స్టోరీ ఒక ఎగ్జాంపుల్ గా అనిపించింది. సో కర్ణాటకలో మైసూరుకి చెందిన నీలమ్మ, ఆవిడ పేరు ఏంటంటే నీలమ్మ. మైసూరులో సంతే సరోగూర్ అనే ఊర్లో ఆవిడ నివసిస్తుంది, ఆవిడ జీవిస్తుంది అన్నమాట. ఆవిడ ఏంటంటే 1975 లో మ్యారేజ్ చేసుకుంది. 2005లో హస్బెండ్ చనిపోయాడు. సో హస్బెండ్ కూడా ఈ శ్మశాన వాటికలో సమాధులు తవ్వే పని అనమాట వాళ్ళ హస్బెండ్. సో 2005లో వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పటి నుంచి ఈ నీలమ్మ అదే రోల్ ని తను ప్లే చేస్తూ అదే శ్మశాన వాటికలో అప్పటి నుంచి తనే సమాధులు తవ్వుతూ తన జీవితాన్ని అలా కొనసాగిస్తుంది. సో ఫ్యామిలీ బరువు బాధ్యతలన్నీ ఆవిడే తీసుకొని భర్త చేసిన పనినే కంటిన్యూ చేస్తూ, అంటే మైసూర్లో విద్యారణ్యపురం అనే ఊర్లో వీరశైవ రుద్రభూమి అనే ఒక శ్మశానం. సో దాంట్లో ఆవిడ గత 30 ఏళ్ళుగా సమాధులు తవ్వుతుందంట. సో ఒక 4 ఎకరాల్లో ఉంటుందంట అది ఆ శ్మశానం. సో దాంట్లో అప్పటి నుంచి తను సమాధులు తవ్వుతూ తన లైఫ్ ని లీడ్ చేస్తుంది. సో ఇదంతా చూస్తే అసలు తను ఏం చెప్తుంది, తను ఏం మాట్లాడింది అని చదివా అనమాట. అసలు ఎవరెవరితో తను శ్మశానంలో లైఫ్ ని లీడ్ చేస్తుందంటే, కొడుకు, కోడలు, మనవరాళ్ళతో అందరూ కలిసి ఆ శ్మశానంలోనే ఉంటున్నారంట. సో బయట రెంట్ బేర్ చేయడం అన్నది వాళ్ళకి సాధ్యపడదు, అంతంత రెంట్లు ఇచ్చి ఉండలేము. సో కాబట్టి శ్మశానంలోనే ఉంటే మాకు ఖర్చు కలిసి వస్తుంది కదా అని చెప్పి ఫ్యామిలీతో ఆ శ్మశానంలోనే ఉంటుందంట తను. అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు, అంటే దయ్యాలు కనిపిస్తాయా, శ్మశానంలో ఉండాలంటే భయం కదా, దయ్యాలు దొరుకుతాయేమో అని. ఇలా అంటే ఆవిడేం చెప్తుందంటే, నీలమ్మ, అదంతా మన అపోహ. ఇక్కడ జస్ట్ అన్ని ప్లేసెస్ లో లాగానే కొన్ని నెమళ్ళు, కొన్ని జంతువులు అవి ఇవి సంచరిస్తూనే ఉంటాయి కామన్ గా. వాటితో పాటు మేము పిల్లలు హాయిగా లైఫ్ ని లీడ్ చేసేస్తున్నాము. ఈ దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు తిరుగుతాయి, ఎలా ఇక్కడ ఉండడం అలాంటిదంతా అపోహ మాత్రమే అని తను చెప్తుంది. సో ఇంకోటి ఏంటంటే, ఆ భర్త చనిపోయినప్పుడు ఆవిడ కూడా అనిపించిందంట, సూసైడ్ చేసుకుని చనిపోతే అయిపోతుంది కదా, ఈ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి, ఇంక బతికి నేను ఏం సాధించాలి అని చెప్పి సూసైడల్ థాట్ కూడా ఆవిడకి వచ్చిందంట. అయితే ఆ 2 కొడుకులు ఉండడము, ఫ్యామిలీని తనే పోషించాల్సిన పరిస్థితి రావడం వల్ల తన నిర్ణయం తీసుకోలేదు నేను. సో 2 కొడుకులంట, ఒకతనేమో బెంగళూరులో పనిచేస్తున్నాడు అని చెప్తుంది ఆవిడ. సో ఇంకొకటి ఏంటంటే, నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే, ఆవిడ 2 పిల్లలు వాళ్ళు చనిపోయిన తర్వాత మా మృతదేహాలని మెడికల్ కాలేజ్లో వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశారు. సో అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాము అనడానికి ఇది ఒక మంచి నిదర్శనం అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే, శ్మశానంలో ఉండడం వల్ల రోజు లెగ్గానే వాళ్ళ హస్బెండ్ సమాధిని చూడడం, ఆ సమాధికి దండం పెట్టుకోవడం నిద్ర లేవగానే, భర్త మృతదేహాన్ని, అందుకని ఏంటంటే ఆవిడ చనిపోయిన భర్త మృతదేహాన్ని, డెడ్ బాడీని ఆ ఇంటి పక్కనే కన్నం చేసిందంట. ఇంటి పక్కనే సమాధి చేయడం ఇట్లా. సో లెగ్గానే ఆ సమాధికి దండం పెట్టుకుని ఆవిడ లైఫ్ ని స్టార్ట్ చేస్తుందంట. సో నాకు చాలా హ్యాట్స్ ఆఫ్ గా అనిపించింది ఈ స్టోరీ. సో ఎంతో మంది రకరకాల కారణాలతోటి లైఫ్ ని ఊరికి చిన్న కారణాలకి చనిపోయే వాళ్ళు ఎంతో మంది మనం చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా నీలమ్మ స్టోరీ ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటుందని అనిపించింది. ఆ స్టోరీని మీతో సరదాగా షేర్ చేసుకుందామని సో ఈ కథ అంతా చెప్పాను అనమాట, ఇన్స్పైరింగ్ స్టోరీ.
ఎనీవేస్ నాకు ఈ స్టోరీ కనపడింది ఎందులో అంటే మన ఈటీవీ భారత్ వెబ్సైట్లో నాకు ఈ స్టోరీ కనపడింది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కవర్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. సో అందుకనే ఎందులో ఈ స్టోరీ చూసాను అనే విషయం కూడా మీకు చెప్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే.